హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో గోంగూర పప్పు రెసిపీ చూపించబోతున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ గోంగూర పప్పు రెసిపీ ఒకటి ఉంది. ఇది కాస్త డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పప్పు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు కందిపప్పుని గంటసేపు నానబెట్టి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే కాస్త చింతపండు గుజ్జును కూడా తీసి పెట్టుకోవాలి. ఒక టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అండ్ గోంగూరని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. గోంగూర కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందులో ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు వేసి శనగపప్పు, మినప్పప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 టీ స్పూను జీలకర్ర కూడా వేసి జీలకర్ర కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అందులోనే కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ఖచ్చితంగా వేయాలి. వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని చిటపటమన్నాక అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు కూడా వేసి ఉల్లిపాయ కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పింక్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక మీడియం సైజ్ టొమాటో పీసెస్ వేసి టొమాటో బాగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, టొమాటో ఉడికిపోయింది. అందులోనే కాస్త పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని గోంగూర బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. గోంగూర మగ్గి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. గోంగూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసంని కూడా వేసుకోవాలి. గోంగూర ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది, కానీ చింతపండు కూడా వేస్తే పప్పులో ఇంకాస్త టేస్ట్ని ఎన్హాన్స్ చేయొచ్చు అన్నమాట. సో చింతపండు గుజ్జు కూడా వేసిన తర్వాత కాసేపు అలా కలుపుకొని ఇందాక ఉడికించి పెట్టుకున్న పప్పుని కూడా వేసుకోవాలి. ఈ పప్పు గోంగూరలో కలిసేంత వరకు బాగా కలిపేసుకోండి. అందులోనే ఒక 1/2 కప్ నుంచి 1 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని మీకు కావలసిన కన్సిస్టెన్సీని సెట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడే ఉప్పు, కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు, కారం కూడా వేసిన తర్వాత మళ్ళీ పప్పును ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడకనివ్వండి. 4-5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే గోంగూర పప్పు రెడీ. చూస్తున్నారు కదా, చాలా కమ్మని పప్పు. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు కూడా ఈ గోంగూర పప్పును ట్రై చేస్తారుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.